అందరికీ హాయ్ హలో మీరంతా చూస్తున్నారు టెక్ యూట్యూబ్ ఛానల్. నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, ఎందుకు బ్రో వీడియోస్ ఇంత లేట్ అవుతున్నాయి, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని. ఆ కామెంట్కి ఈ వీడియో. నాకు మధ్యలో మేజర్గా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, నేను ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. రెండోది, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అందుకే టెక్ వీడియోస్ చేయడం ఆపేశాను మధ్యలోనే. అందులోనూ మనకు 45, 46, 50,000 మంది వ్యూస్ ఉన్న వీడియోస్ని యూట్యూబ్ గైడ్లైన్స్ డిలీట్ చేసింది. ఆ వీడియోస్ని వాటి కోసమే నేను వీడియోస్ చేయడం ఆపేశాను. అలాగని టెక్ వీడియోస్ అసలే చేయను అనట్లేదు, చేస్తాను. కాకపోతే టెక్తో పాటుగా మన ఛానల్లో ఇకపై నుండి ఫార్మింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఏ టైంలో ఫార్మింగ్, వ్యవసాయానికి ఏ మందులు వాడాలి, ఆ మందులే ఎందుకు వాడాలి అనే చిన్న వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగని టెక్ వీడియోస్ వదలను, ఖచ్చితంగా టెక్ కూడా చేస్తాను. అది కొంచెం టైం పడుతుంది. అందరికీ హాయ్ హలో, మీరంతా చూస్తున్నారు ఏఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక కాల్ హిస్టరీ, వాట్సాప్ అలాంటి మాట్లాడుకుని బోర్ కొట్టింది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా రైతుల కోసమే వీడియో చేయడం జరిగింది. రైతులకు ప్రజెంట్ వచ్చే పేనుబంక, పెండినల్లి, తెల్లదోమ, పచ్చదోమ, ముడతలు, ఎదుగుదల, పచ్చదనం, వాటన్నిటికీ కలిపి తక్కువ డబ్బుల్లో అయిపోయే 2 మందుల గురించి చెప్తాను. ఆ మందులు డెమోలు కూడా రైతులకు కొట్టించి చూసాము, బాగానే ఉంది. ఆ రైతుల మాటలు కూడా విన్న తర్వాత మందు బాటిల్స్ చూపిస్తాను. దాన్ని ఎలా మీ దాకా తెచ్చుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకండి, పాయింట్ టు పాయింట్ చూసేయండి. నా పేరు రమేష్, మందరికల్పాడు గ్రామం, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈ కంపెనీ వాళ్ళు సహస్ర కంపెనీ అనే కంపెనీ వాళ్ళు బాసికమంలో అనే 5 మంది ఇవ్వడం జరిగింది. సో ఈ కొట్టిన మొక్కలు, ఇవి కొట్టిన మొక్కలు. సో 2 ట్యాంకులు డెమో చేయడం వల్ల చేను అయితే మెరుగ్గా మంచిగా కనపడుతుంది. కొట్టినంత వరకు అయితే బాగానే ఉంది. 2 ట్యాంకులు అందరూ కొట్టి చూడండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన మందు డెమోకి ఇచ్చిన మందు. ఆ మందును ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చెప్తాను. మీరు ఇప్పుడు దాకా చూసిన మందు అదే మందు. ఇప్పుడు దాకా నేను చెప్పింది పేనుబంక, ముడత, దోమ, నల్లి, ఎదుగుదల, పచ్చదనం అన్నిటికీ. ఆ మందు షాపు అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. దూరంగా ఉన్న వాళ్ళు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, కొరియర్ చేయడం జరుగుతుంది. అదే దగ్గరపాటులో ఉన్నవారు ఒకసారి షాప్కి వచ్చి క్లారిటీగా కనుక్కొని తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు ఫోన్ చేసి తీసుకున్నా తీసుకోకపోయినా ఓపిక్గా మీకు సమాధానం ఇవ్వడానికి మేము రెడీ. ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నా మీరు రెడీ అయితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. అందరికీ హాయ్ హలో, మీరంతా చూస్తున్నారు ఏఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నార్మల్ కాల్స్లో రికార్డింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్ కావచ్చు, ఆడియో కాల్ కావచ్చు. వాటిని కూడా ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. ఈ ట్రిక్లో మన మొబైల్లో వాట్సాప్ మాట్లాడేదే కాక మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ మొబైల్లో వాళ్ళు ఎవరితో అయినా ఆడియో కాల్ లేదా వీడియో కాల్ మాట్లాడినా ఈ యాప్కి నోటిఫికేషన్ వస్తుంది. గూగుల్ అకౌంట్ ఇస్తే మీకు అది కూడా చూపిస్తాను వీడియోలోనే. ఇంకా లేట్ చేయను, పక్కన స్క్రీన్ ఆన్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారుగా యాప్ కాల్ రికార్డర్ అని. ఇది మన ప్లేస్టోర్లో దొరకదు బ్రో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లింక్ ఓపెన్ చేస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఈ యాప్ని మీకు చూపించడానికి మీ ముందే అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఇన్స్టాల్ చేసి మీకు చూపించాల్సి వస్తుంది. చూపిస్తున్నాను, ఇన్స్టాల్ అవుతుంది. యాప్ చాలా పర్మిషన్స్ అడుగుతుంది, అన్నిటినీ అలో ఇవ్వాలి. మీరు పూర్తిగా వీడియో చూడకుండా వెళ్ళి ట్రై చేసి తర్వాత మా కాలేజ్ గురాన్ని మాత్రం కింద కామెంట్ పెట్టకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓపెన్ చేయండి. మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. కాల్ రికార్డింగ్ వాట్సాప్ అని కింద బాణం గుర్తుని క్లిక్ చేయండి, గ్రీన్ కలర్. ఇక్కడ మళ్ళీ దాన్నే క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేయండి. తర్వాత ఆ బాణాన్ని క్లిక్ చేయండి, అదే యారో మార్క్. గట్టిగా పర్మిషన్స్ని క్లిక్ చేసి అన్నీ ఎలో ఇచ్చేయండి, టోటల్ ఎలో ఇచ్చేయాలి. తర్వాత మీకు ఎనేబుల్ సర్వీస్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిందిగా, దానికి ఆన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, దీన్ని కూడా ఎలో ఇవ్వాలి, ఎలో చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి.
ఇక్కడ మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ ది యాప్స్ ఉంది కింద, దాన్ని క్లిక్ చేయండి. ఆఫ్లో ఉంటుంది, 2 ఆన్ చేసుకోవాలి. ముందు పైది ఆన్ చేసుకోండి. కొన్ని మొబైల్ యాప్లో ఏమైనా డేంజర్ ఉందా అని కొంచెం సెక్యూర్ చెక్ చేస్తుంది. 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ అని ఉంటుంది. నా మొబైల్ 10 సెకండ్స్ అడిగింది. చెక్ బాక్స్ ఇచ్చి ఓకే కొట్టండి. కింద ఉన్న యాప్ కార్డ్ షార్ట్ కన్గా దాన్ని కూడా ఆన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. పైన కాల్ వస్తుంది, దాన్ని యాక్సెస్ చేయండి, ఎలో చేయండి. ఇక్కడ ఒక 10 సెకండ్స్ అవుతుంది. ఆ 10 సెకండ్స్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి ఓకే కొట్టేయండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ స్కిప్ ఉందిగా, స్కిప్ కొట్టేయండి సింపుల్గా. ఓకే, పర్మిషన్స్ అలౌ చేయండి. ఇప్పటిదాకా నేను ఎవరితో మాట్లాడలేదు కాబట్టి ఇక రికార్డింగ్ చూపించట్లేదు. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఎవరితోనైనా వాట్సాప్ కాల్స్ మాట్లాడితే ఈ యాప్లో ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇతరులు వాట్సాప్ చూడాలంటే పైన సెట్టింగ్ ఉంది, దాంట్లోకి వెళ్ళి గూగుల్ డ్రైవ్ ఆన్ చేసుకోండి. దీంట్లో అంటే ఇతరులు వాట్సాప్ మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళ వాట్సాప్లో కనెక్ట్ అయి ఉన్న జీమెయిల్ అకౌంట్ ఇక్కడ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేస్తే చాలు. వాళ్ళ ఫోన్తో వాళ్ళ నెంబర్తో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరితో అయినా సరే, ఆడియో కాల్ కావచ్చు, వీడియో కాల్ కావచ్చు, ఏ కాల్ మాట్లాడినా ఇక్కడ పోయిన వీడియోలో వచ్చిన కామెంట్ కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది.